హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలామంది డైరెక్ట్గా 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేస్తారు, కానీ ప్రొఫెషనల్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతారు. మీరు ఎప్పుడైనా 5 మినిట్స్ చార్ట్లో బై సిగ్నల్ చూసి ట్రేడ్ తీసుకుంటే అది వెంటనే రివర్స్ అయ్యి మీ స్టాప్ లాస్ హిట్ అయిందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? బికాజ్ మీరు టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చేయలేదు. ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. మీరు హెలికాప్టర్ నుంచి ఒక ఫారెస్ట్ని చూస్తున్నారు. ఓకే, మీరు ఆ ఫారెస్ట్లో ల్యాండ్ అయ్యి మీరు ఒక డైరెక్షన్లో వెళ్ళాల్సి ఉంది. బట్ మీరు బిగ్ పిక్చర్ని చూడాలి. ఫస్ట్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే బెటర్, ఎక్కడి నుంచి మనం డైరెక్షన్ అనేది చూస్ చేసుకోవాలనేది. ఓకే, మీరు హెలికాప్టర్ నుంచి మ్యాప్ చూసి అక్కడ ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది మీరు హెలికాప్టర్లోనే డిసైడ్ అవుతారు, అవునా? ఫారెస్ట్లో రీచ్ అయిన తర్వాత మీరు ఒక డెస్టినేషన్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ల్యాండ్ అయిన తర్వాత మీరు ఒక డైరెక్షన్ని చూస్ చేసుకొని ఆ డైరెక్షన్లో మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే టాప్ డౌన్ అనాలిసిస్లో మనకి బిగ్ పిక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ ఆల్రెడీ హెలికాప్టర్ నుంచి ఫారెస్ట్ని ముందే చూశారు కాబట్టి అక్కడ మీకు ల్యాండ్ అవ్వగానే ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ ఓన్లీ వాక్ చేస్తూ అక్కడ రివర్స్ని, ముళ్ళ పొదలు కానీ అలాంటివి ఉంటే ఫారెస్ట్లో మనం వాటిని క్రాస్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ వేలోనే కంటిన్యూ అవుతాం. సో ఇక్కడ హెలికాప్టర్లోంచి చూడటం అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ అనమాట. అక్కడ ఆల్రెడీ మనం ఆ వేని డైరెక్షన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ల్యాండ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే అక్కడ మీరు ఫారెస్ట్ని 90% క్రాస్ చేసే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. ట్రేడింగ్లో కూడా అంతే. బిగ్గర్ టైం ఫ్రేమ్ని చూసి ట్రెండ్ తీసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్న నాయిసెస్ ఉన్న మీరు భయపడారన్నమాట. ఓకే, అర్థమైంది కదా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మనం 5 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంటి, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, డైలీ టైం ఫ్రేమ్ యూస్ చేసి మార్కెట్ డైరెక్షన్ని ఎలా డిసైడ్ చేయాలనేది నేర్చుకుందాం. థర్డ్, 1 అవర్ చార్ట్లో సెటప్ని ఎలా బిల్డ్ చేయాలనేది నేర్చుకుందాం. అలాగే 15 మినిట్స్ చార్ట్లో పెర్ఫెక్ట్ ఎంట్రీని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫేక్ బ్రేక్అవుట్స్ ట్రాప్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, బై అండ్ సెల్ ట్రేడ్స్లో రియల్ చార్ట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిగినర్ మైండ్ సెట్ నుంచి ప్రొఫెషనల్ మైండ్ సెట్కి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూస్తే చార్ట్స్ చూసే వే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంటి? బిగ్ పిక్చర్ నుంచి స్మాల్ పిక్చర్కి రావటం. ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ, డైలీ, మీడియం టైం ఫ్రేమ్ 4 అవర్, 1 అవర్, లోవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్. ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ అండ్ డైలీ చార్ట్ ఓపెన్ చేస్తాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏం చూడాలి? ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలుసుకోవాలి. అక్కడ మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక బయాస్ ఫామ్ అవుతుంది, ఓన్లీ బై ఆర్ ఓన్లీ సెల్. డైలీ చార్ట్ అండ్ వీక్లీ చార్ట్ ఈక్వల్ టు రోడ్ మ్యాప్ అనమాట. రిమెంబర్ దిస్. 4 అవర్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ దేనికి యూజ్ చేస్తాం? డైలీ ట్రెండ్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా, పుల్ బ్యాక్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఎనీ రిజెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ అనేది జరుగుతుందా అనేది చూస్తాం. సో ఇది మనకి హింట్ ఇస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ ఆపర్చునిటీస్ చూడండి అని. సో డైలీ అండ్ వీక్లీ ఈక్వల్ టు డైరెక్షన్ అనమాట. 1 అవర్ అండ్ 4 అవర్ ఈక్వల్ టు కన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం 15 మినిట్స్ అంటే లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం. ఓకే, మనం చూడాల్సినవి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, రీటెస్ట్, రిజెక్షన్ క్యాండిల్, మైనర్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది చూస్తాం. ప్రైస్ రెసిస్టెన్స్ని టచ్ చేసి రిజెక్షన్ ఇచ్చిందా లేదా అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. దెన్ పెర్ఫెక్ట్ ఎంట్రీ జోన్ చూసి ఎంట్రీని ఎగ్జిక్యూట్ చేస్తాం. వై టాప్ డౌన్ అనాలిసిస్ ఇంపార్టెంట్? రీజన్ సింపుల్. మార్కెట్ అనేది ర్యాండమ్గా కాదు. బిగ్ ప్లేయర్స్ ఆల్వేస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ మాత్రమే ఫాలో అవుతారు. లోవర్ టైం ఫ్రేమ్ మూవ్స్ అన్నీ హయ్యర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్లోనే జరుగుతాయి. సో మనం డైరెక్ట్గా 5 మినిట్స్ చార్ట్లో ట్రేడ్ చేస్తే అది నాయిస్ మాత్రమే అవుతుంది. బట్ వెన్ డైలీ ట్రెండ్ సపోర్ట్ చేస్తే 1 అవర్ కన్ఫర్మేషన్ అనేది ఉంటే అక్కడ, అలాగే 15 మినిట్స్లో ఎంట్రీ వస్తే ప్రాబబిలిటీ అనేది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హౌ టు అవాయిడ్ ఫేక్ బ్రేక్అవుట్స్ అండ్ మార్కెట్ ట్రాప్స్. ఫేక్ బ్రేక్అవుట్స్ అండ్ మార్కెట్ ట్రాప్స్ అనేవి ఎవ్రీ వన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కూడా.
ద గోల్ ఏంటంటే వాటిని 100% మనం అవాయిడ్ చేయలేం, బట్ ఫిల్టర్ అనేది చేయొచ్చు. ఫేక్ బ్రేక్అవుట్స్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మూవ్ వల్ల ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రైస్ ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు మిడిల్ ఏరియా అన్ఫిల్డ్గా ఉంటుంది, అదే ఫెయిర్ వాల్యూ గ్యాప్. మార్కెట్ నేచర్ ఏంటంటే ఆ ఇంబ్యాలెన్స్ని డెఫినెట్లీ ఫిల్ చేయాలి. ఓకే, ప్రైస్ కీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అంటే అక్కడ రీటైలర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, బికాజ్ అక్కడ ఎంట్రీ ఇవ్వచ్చని. బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ బ్రేక్అవుట్ మూవ్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? ప్రైస్ లిక్విడిటీని కలెక్ట్ చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ కిందికి వస్తుంది. బ్రేక్అవుట్ బయర్స్ ట్రాప్డ్. బేసికల్లీ లిక్విడిటీ ట్రాప్స్ అనేవి ఏ ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి? ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ అండ్ ట్రెండ్ లైన్ హైస్ అండ్ లోస్. ఆబ్వియస్లీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బిలో. ఓకే, రీటైల్ ఎస్ఎల్స్ ప్లస్ పెండింగ్ ఆర్డర్స్ అక్కడే ఉంటాయి. చాలామంది ఇండికేటర్స్ అండ్ ట్రెండ్ లైన్స్ మీద డిపెండ్ అవుతారు, బట్ టాప్ డౌన్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ఇండికేటర్ ఫస్ట్ కాదు, మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్. హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంటే లోవర్ టైం ఫ్రేమ్ ఇండికేటర్స్ ఆటోమేటికల్లీ మేక్ సెన్స్ అవుతాయి. టాప్ డౌన్ అనాలిసిస్ వల్ల ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది తగ్గుతుంది, క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అనేది వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ స్టాప్ ఫైటింగ్ ద మార్కెట్. నెక్స్ట్ మనం రియల్ ట్రేడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైస్ మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో ఈ సపోర్ట్ బిల్లో ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే అది లిక్విడిటీ స్వీప్ జరిగింది. సో లిక్విడిటీ స్వీప్ తర్వాత ప్రైస్ అనేది బయర్స్ కంట్రోల్లోకి వెళ్ళింది, బికాజ్ అక్కడ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ దగ్గర మనకి ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసి ప్రైస్ అనేది డెఫినెట్లీ వెళ్తుంది. సో ఆ గ్యాప్ దగ్గర మనం ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిక్యూషన్కి ప్లాన్ చేస్తున్నాం. అవర్లీ టైం ఫ్రేమ్లో మనకి అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి ప్రైస్ ఇప్పుడు. సో మనం నెక్స్ట్ లోవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో మైనర్ చాక్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇక్కడ 15 మినిట్స్లో ఏదైతే ఇంటర్నల్గా ఉన్న స్ట్రక్చర్ ఉందో అది షిఫ్ట్ అవ్వాలి. 15 మినిట్స్లో కూడా మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసి మీన్స్ పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుని ప్రైస్ అనేది అప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 15 మినిట్స్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ చేసి ప్రైస్ అనేది వెళ్ళాలి. అంటే రీటెస్ట్ అనమాట. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో కీ లెవెల్ దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేయడం అంటారు దీన్ని. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ షిఫ్ట్ తర్వాత 15 మినిట్స్లో ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఇది నేను లాస్ట్ టైం తీసుకున్న స్టాక్లో ఎంట్రీ. దీన్ని మీకు ప్రాక్టికల్గా చూపించాలని అనుకున్నాను ఈ ప్రాసెస్లో. టాప్ డౌన్ అనాలిసిస్ ఒక్కటే టెక్నిక్ కాదు, ఇది ప్రొఫెషనల్ మైండ్ సెట్ కూడా. ప్రొఫెషనల్స్ ఆస్క్ మార్కెట్ కాంటెక్స్ట్ ఏంటి, బిగినర్స్ ఆస్క్ క్యాండిల్ బయ్యా సెల్లా. ఈ మైండ్ సెట్ డిఫరెన్సే రిజల్ట్ని చేంజ్ చేస్తుంది. ఐ హోప్ ఈ ప్రాసెస్లో మీరు డిసిప్లైన్గా ఎంట్రీస్ ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం సపోర్ట్ చేస్తూ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.